లేదు కళ్యాణ్ టీడీపీ నుంచి బయటికి రావడానికే ప్లాన్. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు రాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ని చంద్రబాబుని ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి అప్పుడు బయటకు వచ్చేమంటాడో ఇప్పుడే చెప్తా. నేను అన్నాను కదా ఆయన చేయలేడని, ఆయన మోసగాడని. నేను ఎంతో మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాను. నన్ను చేయనివ్వలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు. పెన్షన్లు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు. రైతులను ఆదుకుంటానంటే ఆదుకోనివ్వలేదు. సనాతన ధర్మంకు విరోధి చంద్రబాబు నాయుడు అని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాను ఎలక్షన్ ముందు. ఇప్పుడు ఎలాగో ఇప్పటి వరకు 2008 నుంచి ఎన్ని వేషాలు వేశారో వాళ్ళు, అప్పుడు ఆ వేషాలు వేస్తారు. దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు కరేజియస్గా ఇది సీరియస్ స్టెప్, ఆయన్ని మంత్రి పదవుల నుంచి బహిష్కరించాలి. ఆ 21 ఎమ్మెల్యేలుగా ఉండమనండి. ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళు చేసేది ఏంటి? పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి డబ్బులు తెస్తాడా? పవన్ కళ్యాణ్ పేరు 3000 మంది సీఈఓల్లో ఒక్కడికి తెలుసా? నన్ను తెలియనోడు ఒకడున్నాడా? ఆయన్ని తెలిసినోడు ఒకడున్నాడా? నెక్స్ట్ వచ్చేది ప్రజాశాంతి పార్టీయే మీ సపోర్ట్తో. అప్పులు తీర్చుతాం. ఈ 10 లక్షల కోట్లు అప్పటికి ఎంత అప్పు అవుద్దో చెప్తాను. 16 లక్షల కోట్లు అవుతుంది. పోషించు చంద్రబాబు నాయుడు. బుద్ధి వస్తుంది. కేపాల్ మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ చేసి ఉంచుకోండి. అందుకే అందరూ ఇవన్నీ ఈ 30 నిమిషాలు లైవ్లు బ్రాడ్కాస్ట్ చేయండి. వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు, మనసులో మార్పు వచ్చినంత వరకు. ఎప్పుడు క్షమిస్తాం? క్షమాపణ అడిగినప్పుడు యేసు ప్రభు క్షమిస్తాం, నేను క్షమిస్తాను. వారు అడిగారా క్షమాపణ? పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ? ఇంకా రెచ్చగొడుతున్నారే. హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ లక్షల మందికి ప్రాణాలు పోతాయే. నేను అడ్డుకోపోతే, ఇప్పుడు నేను కోర్టుకు వెళ్ళకపోతే, లడ్డూ వివాదం తీసుకొచ్చింది ఎవరు? వారు. అడ్డుకున్నది ఎవరు? కేఏప. కోర్టుకు వెళ్ళింది ఎవరు? కేఏప. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? కేఏప. న్యాయం 100 కోట్లు హిందువులకి చేసింది ఎవరు? కేఏప. అది హిందువులు అవ్వచ్చు, మామదీలు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు. శాంతిగా ఉందాం. ప్రపంచ శాంతి దూతగా చెప్తున్నా. కలుద్దాం, ఫైట్ చేద్దాం. అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవండి. రాష్ట్రాన్ని పాలిటిక్స్ 1 సంవత్సరం పక్కన పెట్టేద్దాం. ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడొద్దు. మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు, వైజాగ్ నిర్మాణం కొరకు, అమరావతి నిర్మాణం కొరకు, రైతుల ఆదుకోవడానికి కొరకు, నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు, స్టీల్ ప్లాంట్ కొరకు, ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా. మీ తరపుని, ప్రజల తరపుని రండి. థ్యాంక్ యూ వెరీ మచ్.